తెలుగుదేశం పార్టీ 3 రోజుల పాటు మహానాడును నిర్వహించినటువంటి నేపథ్యంలో మనకు తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి మహానాడు అంశంపై వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా అక్కడ ఆత్మస్తుతి పరనింద తప్ప ఇక్కడ ఏమీ జరగలేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం మనతో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్ ఈ మహానాడుని ఎలా అభివర్ణిస్తారు? ఈ మహానాడు కడపగడ్డ పైన 3 రోజులు జరుపుకున్నామని చెప్పి ఒక ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో 40 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత మహానాడు జరుపుకునే ఒక ఆనందం తప్ప వారికి మిగిలింది ఏం లేదు, ప్రజలకు ఒరిగింది కూడా ఏం లేదు. అది కేవలం ఒక దగానాడుగానే ఈరోజు భావించాల్సిన వచ్చింది. ఒక పెద్ద డ్రామా, మహా డ్రామా దాన్ని ఆ డ్రామాలోనే ప్రజలకు వాళ్ళ కార్యకర్తలు రక్తి కట్టించాలని చెప్పి ఒక కుటిల ప్రయత్నమే తండ్రి కొడుకులది. చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ తప్ప మరొకటి ఏమీ లేదు. ఏమంటే మొట్టమొదటిగా ఒక తూరు అయితే ఒప్పుకున్న 40 సంవత్సరాల తర్వాత, మరీ ముఖ్యంగా 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాయలసీమ గడ్డ పైన నేను రాయలసీమ వాసిని అని చెప్పి చెప్పుకున్నాడు. నేను చెప్పి కానీ రాయలసీమకు అతను చేసింది ఏమి ముఖ్యమంత్రిగా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే వేదిక పైన చెప్పొచ్చు కదా, నేను ఇవి చేసినానని చెప్పేసి. నువ్వేదో మొట్టమొదటిగా 2014లోనే ముఖ్యమంత్రి అయినట్టుగా నేను 4,000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి నువ్వు అంటున్నావు. 4,000 కోట్లలో 2014 వరకు జరిగిన దాంట్లో నువ్వు 1,200 కోట్లు గతంలో జరిగిన దానికి బిల్లులు ఇచ్చినావు. అంటే నువ్వు 3,000-2,800 కోట్లు మాత్రం ఖర్చు పెట్టావు. అంతే. అందరి నీ వాక్ కూడా నువ్వు గాలేరు నగరి గుండెకాయ లాంటిది గండికోటకి ఏం చేశావు, తర్వాత గాలేరు నగరికి ఏం చేశావు, తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పైబడి ఉన్నప్పుడు నువ్వు మాట తప్పడం తప్ప అందరినేవా 40 టీఎంసీలో లేకుంటే మళ్ళీ 5 టీఎంసీలు తర్వాత అని చేసింది తప్ప నువ్వు చేసింది ఏమి అంటే రాయలసీమకు ఆ రోజు మేమంతా కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు రాష్ట్రం విభజనకు ముందే 2013లోనే ఆ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మార్చిలోనే ఒక ఎయిమ్స్ అనేది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే హైదరాబాద్లో ఎయిమ్స్ అనేది కూడా ఉంది కాబట్టి అది రాయలసీమలో అది కూడా అనంతపురం కావాలని చెప్పి మేము అందరూ కూడా అడిగితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. కానీ వెంటనే కూడా ఒక 6 నెలలకో 8 నెలలకో రాష్ట్రం విడిపోవడం, మనకు అందుకోసమే ఎయిమ్స్ అనేది ఇస్తే దాన్ని అనంతపూర్లో కాకుండా రాయలసీమ నుండి అనంతపూర్ కాకుండా అక్కడ చేయడం, మళ్ళీ కూడా తాడేపల్లికి తీసుకొని పోవాలని చెప్పడం ఇది రాయలసీమకు ద్రోహం కదా. ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా వైకుంఠపాలి చేయొద్దు అని చెప్పేసి మాట్లాడిన అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఆయన వైకుంఠపాలి చేయొద్దు అని చెప్పేది ఆయన మరీ 2019లో అయిన తర్వాత ఇది మొదటి తూరి కాదు. కర్నూలులో అదే మాట మాట్లాడినాడు. మీరేమో ఉంటారు, మేము చేసేకి మొదలు పెడితే మళ్ళీ మమ్మల్ని వచ్చేసి మార్చేస్తారు అని చెప్పి అన్నాడు. అంటే అతను వ్యక్తపరుస్తున్నాడు. అంటే అతను ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే అతను ఏదైతే ప్రజలకు అష్యూర్ చేశాడో అది నేను అమలుపరచలేను, నన్ను వచ్చే మళ్ళీ ఎన్నికల్లో మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ కూడా దించేస్తారు అని చెప్పేది ఆయనకు అభిప్రాయం. అది కాబట్టి నన్ను అలా చేయొద్దండి, మీకు ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇవన్నీ చేస్తాను, మీ యువతకు చేస్తాను, లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోతాను. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను హైదరాబాద్ నేనే అమలు చేసింది, రాయలసీమను కాదు అప్పుడు చేసింది ఆయన. ఇప్పుడు చెప్పుకునే రాయలసీమను కాదు, హైదరాబాద్ చేసింది నేనే. అట్లా చేయాలంటే నాకు ఈ టర్మ్ కాదు వచ్చే టర్మ్ కూడా కావాలని ఇప్పటి నుంచి అడుగుతాను. నేను చేయలేను అని చెప్పి చెప్పకనే జనానికి స్లోగా ఇంజెక్షన్ విన్నాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు దూసుకుపోతుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి ప్రసంగం చూస్తే శాసనాలను ప్రవేశపెట్టడం దీన్ని ఎలా అధికారం నుంచి దిగిపోతున్నామనే బాధ ఆయన ప్రసంగంలో కూడా 2000 రాష్ట్రం వైకుంఠపాలి ఆడకండి అన్నారు. అప్పుడు కూడా వైకుంఠపాలి వద్దు, అప్పుడు కేంద్రంలో 5 సంవత్సరాలు ఏమీ చేయలేదని చెప్పి అతని మాటల్లోనే అతను నువ్వేమో అంటే ఒక 4 సంవత్సరాలు పరిపాలన తర్వాత అంటే 2018లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అది మట్టి ఇచ్చిపోయినాడు, మనకు మట్టి నోట్లో కొట్టాడు, మేము ఏమి చేయలేదు. వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే ఆ రోజు కూడా మేమేం చేయలేదని చెప్పి ఒప్పుకున్నాడు. సంవత్సరం మళ్ళీ అందరూ కూడా కలిసినాం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు రోజు కూడా అతను కాబట్టి ఆ రోజు 2014 రాష్ట్రాన్ని ఏ గతి 90 కోట్లు ఏమో 90,000 కోట్లు మాత్రం అప్పు ఉండేదాన్ని, 88 కోట్లు 88,000 కోట్లు 90 దాన్ని 3.5 లక్షల కోట్ల వరకు ఆయనే కదా అప్పు చేసింది. ఆ తర్వాత బడ్జెట్ లో మాత్రం ఆయన ఆర్థిక శాఖ మంత్రులు అందరూ కూడా గవర్నర్ జరిగిన దాంట్లో 6 లక్షలు మాత్రమే అప్పు ఉందని చెప్తాడు. 6 లక్షల కోట్లు మాత్రమే
అప్పు ఉందని వివిధ చెప్తారు. రాజకీయ పార్టీలకు మళ్ళీ బయటకు వస్తే 10 లక్షల కార్యకర్తలు కోట్లు కావచ్చు, అంటారు. ప్రజలు ఈ కావచ్చు, దినం మేము దగా వచ్చిన పడ్డాము సంవత్సరం కూడా అనేటువంటి కాలేదు. భావనలో ఉన్నారు వాళ్ళు సంపూర్ణంగా. ఈ రోజు అప్పు చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి 1,30,000 కోట్లు 30,000 కోట్ల ఇచ్చిన పైన అప్పు నవరత్నాల చేశారు. హామీలను అమలు ఎక్కడ ఖర్చు పరుస్తూ పెట్టారో చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రత్యేకించి రైతు ప్రభుత్వం ఉంది. భరోసా అనేది రెండవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సంవత్సరంలో ఆర్థిక శాఖ మంత్రి రైతు గారు భరోసా ఉన్నారు. అనేది రెండవ ఎక్కడ ఖర్చు సంవత్సరం పెట్టామని నుంచి అమలు కూడా చేస్తానని ఏమనంటే చెప్పిన రైతు భరోసాను కూడా జగన్ గారు చేసిన మొదటి దానికి ఏడాదికి కట్టడానికి తీసుకొచ్చి ఎక్కడ కట్టారు చెప్పండి. 12,000 కాకుండా జగన్మోహన్ గారు చేసిన దానికో 13,500 ఇచ్చి లేకపోతే 5 మీరు సంవత్సరాల మొదట్లో తర్వాత 2014 నుంచి 60,000 ఇచ్చాడు 19 వరకు ఉన్న ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులకో ఎక్కడ కట్టారో అదే ఆయన చెప్పండి. చెప్పిన ప్రతి ఒక్క మాట ఖర్చు ఎక్కడ పెట్టారో చెప్పండి. ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చేశారు. అది చేయూత ఏమో ఇదో డ్యాములు ఖర్చు పెట్టారా? కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రోడ్లన్నీ వేయించినామని చెప్తున్నారు. నేస్తం ఎక్కడ కావచ్చు, వేయించినారు చెప్పు. పెన్షన్ రోడ్లన్నీ కావచ్చు. బాగాలేవంటే ఉండేటువంటి 11 నెలలకు రోడ్లు సంక్షేమ వేయించినప్పుడు పథకాల ఎక్కడ వేసినారు విషయంలో రోడ్లు? జగనన్న ఇచ్చిన మాట మీద కట్టుబడి 5 ఒక సంవత్సరాల స్పష్టత పాటు రాండి. వాళ్ళకి ఒక తెలుసు, సంక్షేమ అందుకోసం ప్రభుత్వాన్ని తెలుసు కాబట్టి ఇది ప్రజలను మొట్టమొదటి కాదు. నిన్న తమ కన్న బిడ్డల ఈ వలె మహానాడులోనే చూస్తున్నారు. కాదు, ఇది నా బాధ్యత. అతను 5-6 నెలల నుంచి అదే జగన్కు వచ్చిన చెప్తున్నాడు. కష్టాలు వైకుంఠపాలు ఎవరికీ రాలే. చేయొద్దండి, వైకుంఠపాలు చేయొద్దు. కోవిడ్ సమయంలో అది నోట్లో ఉంచి యువత అని ఎందుకు అంటున్నారంటే అతను కుమారునికి అప్పచెప్పాలి కాబట్టి యువత అంటే మీరంతా ఇచ్చిన డేట్ ప్రకారం సంక్షేమ పథకాలు సంకేతం తప్ప నిన్న అందించడమే ఈ కాకుండా రాష్ట్రానికి ఒరిగిందే ప్రతి ఇంటికి కూడా కార్యకర్తలు కనీసం వారి తెలుగుదేశం ఆశా పార్టీ వర్కర్లు కార్యకర్తలు పంపినారు, వాలంటీర్లు ఏదైతే పంపినారు. ఓటర్లకు చెప్పారో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ తరపున చెప్పారు. మెడిసిన్స్ అది అందుబాటులోకి చెప్పడానికి తీసుకొచ్చారు. కూడా వారు చెప్పడానికి కూడా ప్రతి ఏమి కుటుంబానికి బియ్యం ఇచ్చారు, మహానాడు ప్రతి నెల 1000 రూపాయలు డబ్బులు ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో కడపలో మొట్టమొదటి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, దీన్ని ఎలా చూస్తారు? జిల్లా స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు, క్వారంటైన్ వారిదంతా ఏర్పాటు చేశారు. పైశాచిక ఆనందమే. నరేంద్ర మేమేదో మోడీ గారు సైతం కడపలో మెచ్చుకునేటువంటి జరిపినామని చెప్పి విధంగా ఆనందం తప్ప కోవిడ్ వాళ్ళకు సమయంలో ఈ రాష్ట్రాన్ని కడప కాపాడుకుంటూ గడ్డ వచ్చారు. పైన నుంచి దేశానికి ఈ ఆదర్శమయ్యారు. రాష్ట్రానికి గాని ఈ రాష్ట్ర ప్రజలకు గాని ఏం మరి మెసేజ్ అభివృద్ధి ఇచ్చినాము? చేయలేదంటే ఎట్లా అభివృద్ధి అభివృద్ధిలో కూడా చేసుకోవడం ఏమీ లేదు. హార్బర్లు కేవలం అంత నిర్మించారు. తప్ప అంతకంటే ఏమీ లేదు. వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళకి పోర్టుల అంత ఉంటే నిర్మాణం తెలుసు, చేపట్టారు. వాళ్ళకే తెలుసు. మెడికల్ వాళ్ళకి కాలేజీల అంత నిర్మాణం ధైర్యం అనేది చేపట్టారు. కూడా ఉంటే వైకుంఠపాలి మాత్రం పోలవరం చేయొద్దని గేట్లు చెప్పి బిగించి పదే పోలవరం పదే రూపును ఎందుకు తీసుకొచ్చారు. వెలుగొండను మాట్లాడతారు? దాదాపు పూర్తి కాబట్టి చేశారు. వాళ్ళు జరుపుకోవచ్చు గండికోట నుండి చిత్తూరు జిల్లాకు అంతెందుకు నీరు ఇచ్చేదానికి గాలేరు జూన్ నగరి 12వ తేదీ ద్వారా అక్కడ వచ్చి ఓ స్టీల్ అన్ని ఫ్యాక్టరీ వాటికి అంటున్నాడు. చేసేటువంటి స్టీల్ ప్రాజెక్టులు ఫ్యాక్టరీ ఏదో అతను ప్రారంభించి 2,000 విమర్శిస్తున్నాడు కోట్ల జగన్ రూపాయలు గారిని ఖర్చు తప్ప. పెట్టారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 5 అనేక సంవత్సరాల్లోనే అభివృద్ధి ఇతను కార్యక్రమాలు, అంతా కూడా సచివాలయాలు, ఏది కానీ ఆర్బీకేలు, ఇంత మాటలకు వెల్ఫేర్ పరిమితం సెంటర్లు. ఏంటే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 ఉంటే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రకారం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదే కాకుండా అభివృద్ధికి బీజాలు, అభివృద్ధి అనే దానికి బీజాలు కూడా నాటేది కాకుండా ఇండస్ట్రియల్ పాలసీలు కానీ ఇతర ఇండస్ట్రీస్ కూడా మన దగ్గరకు వచ్చేదానికి కానీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. దాన్ని మాత్రమే ఈరోజు ఇంప్లిమెంట్ ఇప్పుడు అవుతా అంటే దాన్ని తన గొప్పగా చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అన్ని కుటీల ప్రయత్నాలు కాదు. నేను చెప్తాను 2014 నుంచి నువ్వు అదే మాట అన్నావు కదా. అంతేందుకు స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు నేను కాపాడినావని చెప్తున్నావే. ఆగమ్యగోచరంగా ఉంది. నువ్వు 2014 నుంచి అక్కడికి 19 వరకు ఉన్నప్పుడు వచ్చినటువంటి మీరు పైన కార్యకర్తలే ప్రధానమంత్రి అందరూ కలిసి 100కి దాన్ని 70% చేశారు కదా. ఈ పొద్దు వాళ్ళ దాదాపు ఎమ్మెల్యేల ఎంతమంది మీద ఉద్యోగాలు విరుచుకుపడుతున్నారు. పోయినాయి? ఒక సర్వేలో తేలింది 100కి 20,000 70% మందికి ఉద్యోగాలు కూడా మహానాడుకు తీసేసినారు. వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు ఉద్యోగాలు ఇచ్చింది ఏం వారి లేదు. వారి స్టీల్ ఎమ్మెల్యేల ఫ్యాక్టరీ మీద తీస్తారు. విరుచుకుపడతా ఇంకో ఉన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఇపోద్ది కాదు. మరి ఈయన సూపర్ 6 అమలు చేయలే. ఆయన కూడా అప్పుడే ఫౌండేషన్ 6 శాసనాలు చేస్తానని అంటున్నారు. చెప్పేసి ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తున్నాం. ఈ రోజు ఆడక మళ్ళీ సూపర్ స్టీల్ 6 ఫ్యాక్టరీ అమలు వస్తానంటే చేయలేదు, కానీ నేను అన్ని అమలు చేశానని జిందాల్ చెప్తాడు ఫ్యాక్టరీలో చంద్రబాబు వస్తున్నాయంటే నాయుడు. అదో మరి జగన్మోహన్ ఆయనకు రెడ్డి గారి ఆల్జీమర్స్ యొక్క కృషి పిచ్చి వల్లే వెళ్ళిందా? ఈ రోజు అనేది కూడా వస్తాను తప్ప మరి ఆయన మరొకటి కాదు. పరిస్థితి ఏంటో ఈ రోజు లోకేష్ ఉన్నది బాబు మరి ఉన్నట్టుగా ఈయన కుర్చీలు ముఖ్యమంత్రి అయితేనే లాక్కునేటువంటి టైం వాళ్ళు వచ్చిందా? పెట్టడం లేదు. అది అనేక రకాల కూడా తీసుకొని ఇప్పటికీ చేశారు. పెన్షన్ ఆ రోజు మినహా ప్రధానం చేయలేదు. రాజశేఖర్ వేరే గారు ఏదైనా కూడా చేసింది అక్కడ ఉందా? ఒక ఉక్కు ఫ్యాక్టరీ అనేది కూడా కరెంటు కడపకు బిల్లులు నేను రావాలని పెంచనన్నాడు చెప్పి చంద్రబాబు. నాటిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పెంచి మొదటి 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు చేయకపోతే ముక్కు పిండి వాళ్ళు వసూలు ముందుకు చేసింది దాన్ని- కనపలేదా? చంద్రబాబు మర్చిపోయినారా లేక బొంకుతా ఉన్నారా? అందుకోసమే అతని డిఎస్సి వెన్నుపోటు పొడిచేదే ఒక పూర్తి విధానం. చేశామంటారు. అతని తొలి సంతకం రాజకీయ మాత్రం జీవిత చేశావు. చరిత్ర నీ సంతకాన్ని విలువ లేదు. కేవలం ఆ అదే. నోటిఫికేషన్ ఎప్పుడైతే ఉందో ఊడిందో తెలుగుదేశం పార్టీ ఈ రోజు పట్టాలు కూడా తెలుగుదేశం నిరుద్యోగులు ఎన్టీ రామారావును మోసం గద్దె చేశాడు నుంచి అంటున్నారు. దించేసి ముఖ్యమంత్రి ఉద్యోగుల్ని ఊరించావు. తర్వాత ఆ పగ్గాలు ఎప్పుడైతే ఉడికిస్తాను. చేపట్టాడో ఆ పొద్దు నుంచి నిరుద్యోగులంతా ఈ తెలుగుదేశం రోజు నీ పార్టీ మీద కారాలు వెన్నుపోటు మిరియాలు పొడిచేదే కొడుతున్నారు. ఒక విధానంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రచార పటోటాలతో, దాంట్లో భాగంగా 2019 ముందు గతంలో ఆర్భాటాలతో, వికృత చేష్టలతో, సమైక్య వికటహాసాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలు పెట్టావు నీ ప్రభుత్వం. కూడా వెన్నుపోటు పొడిచి మరి ఈ రోజు మీ ఔరంగజేబు పరిపాలన, మెడికల్ కాలేజు అమ్మకాలతో, మహిళలు సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో, వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో,
మరొక మారు ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా వెనుకబడిన ప్రాంతాల వెంటనే చేస్తా తాగు ఉన్నాడు. సాగునీటి జగన్మోహన్ ప్రాజెక్టుల రెడ్డి రద్దుతో 2,70,000 మహిళా వేల సాధికార కోట్ల వ్యవస్థను రూపాయలు నిర్వీర్యం DBT చేయడంతో విద్యార్థుల జగన్మోహన్ భవిష్యత్తుకు ఈ రోజు ఆయన భవిష్యత్తును సంవత్సరం అయినా చిదిమేస్తూ కూడా ఒక్కటి కూడా పెన్షన్ ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ పెన్షన్ నిరుద్యోగుల్ని మోసం చేస్తూ విధానం పెట్టినాడు జగన్మోహన్ మీరు రెడ్డి. వ్యవస్థలన్నింటినీ రాజశేఖర్ నాశనం చేసి దాన్ని అమలు ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటి కనపడటంలే లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి మరొక మారు కూడా పొడుస్తున్నారు. పోలీసులు మీ గోర్ఖాలుగా వాళ్ళకు వాడుతున్నారు. గుర్తెరిగేటే. వారు కూడా ఈ రోజు ఒక వెన్నుపోటు అరాచక విధానాన్ని రాజ్యాన్ని కూడా ప్రజలు చూస్తూ సహించడం చేయరు, గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రౌడీ రాజ్యాంగాన్ని చెప్పడానికి ఏర్పాటు చేసి ఈరోజు ఒక వెన్నుపోటు గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు నాలుగోది. రాష్ట్రంలో. ఏదైతే పథకాలు అడిగితే గొంతు వాళ్ళందరూ కూడా కోస్తారేమో, వెన్నుపోటు పొడిచినారు. గొంతెత్తితే గొంతు కోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈ రోజు రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపి కార్యకర్తలు దాన్ని గొప్పలుగా నాయకులు, చెప్పుకుంటా ఉన్నారు మహానాడులో. ముఖ్యంగా శ్రేణులు అందరూ ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే, ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే, ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు. రెడ్ బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. మరి మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. వైకుంఠపాలి అనే అంశం మరోవైపు చంద్రబాబు నాయుడు ఉచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో సంక్షేమ పథకాల విషయంలో మీరు మోసం చేసిన ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఆత్మస్థుతి మరి పరనింద తప్ప అక్కడ మహానాడులో ఏమీ జరగలేదు. చెవులో పూలు పెట్టే కార్యక్రమం, అనేక హామీలు, అనేక అంశాలు కూడా కరెంటు బిల్లులు పెంచనన్నావు, పెంచేశావు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు 2005లో మొదలైన హంద్రీనీవా, గాలేరు నగరి మరియు హెచ్ఎల్సి మోడర్నైజేషన్ పూర్తి చేయలేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంతరం రాయలసీమ కోసం పోలవరం అని చెప్పి పోలవరమే పూర్తి చేయలే. అప్పుడే ఏ ప్రాజెక్టు కూడా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.